శ్రీ విద్యా మంత్రోపదేశం పూర్ణ దీక్షాపరులైన గురువుల వద్ద పొందాలి. గురువుల అనుమతితోనే శ్రీ లలితా సహస్రనామ పారాయణం నియమనిష్టలతో చేయాలి. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే స్నానాధికారులు పూర్తి చేసుకుని దేవునికి దీపం పెట్టుకుని ముందుగా సంకల్పం చెప్పుకుని గురుత్రయం చెప్పుకుని, గురుత్రయం అనగా స్వగురువు, పరమగురువు, పరమేష్టి గురువు అనగా మంత్రోపదేశం చేసిన వారు స్వగురువు, వారి గురువు పరమగురువు, పరమగురువు యొక్క గురువు పరమేష్టి గురువు. వీరిని స్మరించుకుని పూజించి అనంతరం 1000 సార్లు శ్రీ విద్యా మంత్రజపం అనగా బాలామంత్రం అంగన్యాస కరన్యాసపూర్వకంగా లమిత్యాది పంచపూజలతో చేసి జపం చేసిన అనంతరం శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఇది శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసే క్రమము. శ్రీ లలితా సహస్రనామాలు మంత్రోపదేశం చేసిన గురుముఖత నేర్చుకుని క్రమ పద్ధతిలో పారాయణ చేస్తే అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.